ఎవరమ్మా నువ్వు? మీరెవరు? నేను ఇంటి ఓనర్ని. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. దీర్ఘ సుమంగళి భవ. కొందర బొమ్మలా ఉన్నావమ్మా. ఉంటుంది. మీరేంటండి అమ్మాయి కాళ్ళ దండం పెట్టుకుని ఐసైపోతారు? అసలు అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? మా సామాను బయట ఎందుకు పడేసింది అని అడగరే. అడగండి. మీరు నోరు ముయ్యండి. చెప్పమ్మా, ఎవరు నువ్వు? నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు సుందరం భార్యని. సుందరం భార్యని. సుందరం భార్యవా? అబ్బా, మా సుందరానికి ఆడవాళ్ళు అంటేనే పడదు. నువ్వు వచ్చేసి నేను సుందరం పెళ్ళాన్ని అంటే మేము నమ్మేస్తావు అనుకున్నావా? అవునవును, నమ్మం. మీ నమ్మకంతో నాకు పని లేదు. ఈ విధవుల నమ్మకంతో ఎవరికీ పని లేదమ్మా. నువ్వు చెప్పు, మీది అర్జెంట్ మ్యారేజా? కాదండి, లవ్ మ్యారేజ్. 3 months క్రితం లవ్ చేశాను. వారం క్రితం రైస్ గోడంలో ఓకే చేసుకున్నా. రైస్ కూడా గుళ్ళో ఖాళీ లేదేమోరా. నువ్వు నోర్మి, ప్రతి దానికి గుండె అడ్డం పడిపోతుంటావు. నువ్వు చెప్పమ్మా. గుడికి వెళ్లే టైం లేదండి, అందుకని. అడిగో మాటలో వచ్చాడు. రాక్షసి యారా, మమ్మల్ని బయటికి పోమంటే పోవట్లేదని నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసే నీ పెళ్ళంతో మమ్మల్ని బయటికి వెళ్ళిస్తావా? అలాంటిదే లేదు. చాలే ఊరుకోవయ్యా. చేయాల్సినంత చేసేసి ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. ఈ అమ్మాయి నీ భార్య కాదు. ఎవరు చెప్పారు? మా అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తే అయిపోతుందేంటి? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఏమిటమ్మా ఇది? వీడే నా మొగుడు అంటావు, వీడేమో నాకేమీ తెలియదు అంటున్నాడు. ఆయన చెప్పింది నిజమేనండి. అమ్మయ్యా, అయినా నేను ఆయన భార్యని. ఎందుకంటే సుందరానికి పెళ్ళా? పోస్ట్ అడిపోద్ది. సుందరానికి పెళ్ళా? నేను నమ్మను. సుందరానికి పెళ్ళా? తిక్క కుదిరింది. సుందరానికి పెళ్ళా? కుదరదు. సుందరానికి పెళ్ళవుతుంటే నేను బతకలేను, నేను చచ్చిపోతాను. చస్తానంటావు? చావడానికి ఈ ప్లేస్ దొరికిందా? అయ్యో, అలా అనకండి పాపం. అది సుందరానికి మాజీ ప్రేయసి. మాజీ అయితే మాత్రం ఎవరితో రాజీ పడిపోరు కానీ ఇలా చచ్చిపోతారండి. తప్పండి. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను చచ్చిపోతాను అంటారు గాని చావరేంటి? ఇంతకీ చస్తారా చావరా? నాకు టెన్షన్ గా ఉంది. వద్దు బాబోయ్, నాకు పెళ్ళదు. తాతోయ్ కబడు, నాన్నోయ్ కబడు. అబ్బా, ఇది అన్యాయం. నాకు పెళ్ళదు. ప్లీజ్ వదలండి. అంట్లో అబ్బా. ఇక్కడెక్కడో రవ్వల నెక్లెస్ ఉండాలి. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది, కానీ నీకంటే నాకే బాగుంటుంది, అందుకే నేను వేసుకుంటున్నాను. ఏమిట్రా వాడిని అలా కట్టిపడేశారు? వాడు పెళ్లి కొడుకా బలి పశువా? ఇంటికే పెద్ద తేడా ఉందండి. ఆ బాసికం ఏమిట్రా అలా కట్టారు? మరి ఏం చేయమంటారండి? నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు, చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు. అందుకే ఏర్పాటు చేశాం. కొట్టే. ఆహా, అయితే ఇదే కరెక్ట్. అబ్బో, ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు, ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లని. దాన్నట్టు ఎవరో ఒకరు రెడీ చేయండి. పుట్టాలబ్బాయి ఆగలగా. పెళ్లి కూతురు ఎక్కడా? ఇడికి ఏ నక్కడటాలో ఇంకా తెలియనట్టుంది. నువ్వేనట్టు పెళ్లి కూతురువే? ఏటి గౌడు గదిలాగా నీకెందుకు పెళ్లి? నేను కాదు, లోపలింది. వెళ్ళైతే మరి నువ్వెందుకు అడ్డంగానా? ఏమైనా నువ్వు గ్రేటే, ప్రేమించడాన్ని చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురు ఎవరమ్మా? నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బొత్తుగా ఆలోచనలేని పని చేస్తున్నావు. వాడే ఎవరు నువ్వు? ఇంటి ఓనర్. మరి కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు? అమ్మా కొండబాబు వస్తున్నా. మధ్యలో ఏడేవిడే చెప్తాడు. వెళ్ళి బయట పారాయ్. అమ్మా ఏటిలా తోచాడే? ఏటి పని? మందు అవుతున్నా. అక్కడ మీ ఫ్రెండ్ కి అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా? మరి ఏం చేయమంటావు? ఇలా పెళ్ళి ఆపచ్చు కదా. ఏటే ఎనకొట్టావు? మేము పెళ్ళి ఆపుంటే మాకు కూడా చెప్పని జరిగేది. మరి అదేదో నోటితో చెప్పచ్చు కదా. వస్తానయ్యా సుందరం, ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది. బాబాయ్ గారు ఊరుకోవయ్యా. పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడ్డం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటేను. సుందరం, ఎందుకే అంతలా భయపడిపోతావు? మేమంతా లేవు. ఎందుకు? గోతులో దింపడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే 25 ఏళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని
ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా? ఛీ! సుందరం తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా. మేమందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు. మ్మ్. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు అల్లుడు, జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించొద్దు. మ్మ్హ్మ్. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కానీ ఆలోచించే అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా, ఎవరు లేరు. ఏటిది మెత్తగా ఉంది. ఆ, అది కాదండి, శోభనం గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే అబ్బా! ఆ, ఆ, అబ్బో! ఇదిగో, ఇదేం బాలేదు. అదే శోభనం గదిలోకి పంపుతున్నట్టు లేదు, సెల్లోకి నెట్టుతున్నట్టుంది. ఆ! చెప్తా. తోరణాలు కట్టగానే పెళ్లి కాదు, గదిలోకి నట్టగానే శోభనం కాదు. ఎక్కడుందమ్మా? బెదిరించి పెళ్లి చేసేసుకుంది, కవ్వించి కాపురం చేద్దాం అనుకుంటుందేమో. అమ్ము, నా సంగతి ఇంకా తెలియదు దీనికి. చెప్తా. ఇక్కడ దాక్కున్నావా? అబ్బే, ఇది అదేం కాదు. పంచు జారిపోతుంది, పైకి కట్రా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరాటకి చస్తున్నాను. ఓస్ అంతేనా? అంటే అదేంటి మొత్తం నువ్వే తాగేశావు? నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. ఆ? ఆ. అది సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా. ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా, అది కాదండి. ఇవాళ మన సో ఇదిగో, ఈ జాయినింగే వద్దనేది. ఇలాగైతే నేను బయట పడుకుంటాను. సరే, ఇప్పటికే మీ గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. ఆ? ఆ. ఆ. చూపిన బెట్టు చాలు గాని రండి. పెట్టాక రెట్ట, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళలా అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపుకో, నాకు నిద్ర పట్టదు. ఉంటే నాకు నిద్ర పట్టదు. ముందు లైట్ అయ్యి. కరెంటు పోయింది. చచ్చా. కరెంటు పోలా, మనమే ఫీజులు వీకేసాం. కరెంటు పోతే బయటకు వస్తాం. చూడు నా పరిస్థితి ఏంటి? టవర్ కనిపించి 3 రోజులైంది. 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు గాని దుద్దులు గాని ఇస్తే సర్దుకుపోతానండి. పాపాయ్ గారు, ఊరే ఊరే
తాళి కట్టిన వాడిని మాత్రమే మొగుడంటారా, కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా. మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు, కాసేపు వెయిట్ చేయమంటారా? ఓకే. నాకు తెలియక అడుగుతాను, మీ పెద్దవాళ్ళకి కానీ మతి కానీ లేదేటండి, మీకు శోభనం ఏంటండి అసహ్యంగా? నిన్ను ఎవరండి అది? నా మొగుడు. మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు, ఉండండి బాబాయ్తో చెప్తాను. నిన్ను ఏమండి చల్లేస్తోంది, నాకు భయం వేస్తోంది. దా ఆహా దా ఆహా